పుట్టెను మాతృకావ్యములు పుట్టెను నేడు గులాబీ పుష్పముల్. కార్తీక మాసం అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. కాలకంఠుడికి ఇష్టమైన మాసమనే కాదు, మాకేవో ఖాతాలు ఎక్కువ ఉంటాయనే కాదు. ఇది మా అమ్మ పుట్టిన మాసం. 3 రోజుల్లో రాబోతున్న ద్వాదశి, అందున క్షీరాబ్ధి ద్వాదశి మా అమ్మ పుట్టినరోజు. క్షీరాబ్ధి ద్వాదశి నాడు పుట్టిన తల్లికి పుట్టడం వల్ల నాకు దైవభక్తి వచ్చింది. ఆగస్టు 15న పుట్టిన తండ్రికి పుట్టడం వల్ల నాకు దేశభక్తి కూడా వచ్చింది. ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ మాతృ ప్రార్థన. పుట్టెను మాతృకావ్యములు పుట్టెను నేడు గులాబీ పుష్పముల్. పుట్టెను తెలుగు పచ్చడులు పుట్టెను కోటి సుధాశ్రవంతులు. పుట్టెను తెలుగు పచ్చడులు పుట్టెను కోటి సుధాశ్రవంతులు. పుట్టెను సద్వధానములు పుట్టెను పొట్టెల నిండ పద్యములు. అమ్మ పుట్టెను సద్వధానములు పుట్టెను పొట్టెల నిండ పద్యములు. పుట్టనివేవి పుట్టనివేవి మా జనని పుట్టిన వేళ సుధాబ్ధి ద్వాదశిన్ పుట్టనివేవి. భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో వరుసగా 11 సంవత్సరాలుగా ఏకాదశి రుద్రాభిషేకంలాగా నిరాఘాటంగా సాగుతూ ఉన్న కోటి దీపోత్సవంలో నవమి నాటి చందమామ ప్రత్యక్ష సాక్షిగా జరుగుతూ ఉన్న ఈ ఉత్సవానికి హాజరైన మీకు అందరికీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు లభించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పైన అర్ధచంద్రుణ్ణి దర్శించండి, లలితా సహస్రనామాలు గుర్తొస్తాయి. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్రకళాధరా. ఈ శరదృతువులో ఆశ్వేజ మాసం, కార్తీక మాసం కూడా శుక్లపక్షాల్లో ప్రత్యేకించి చంద్రుణ్ణి పూర్తిగా దర్శించాలి మనం. రేపు పూర్ణిమ నాడు ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోకండి. ఆ పున్నమి వెలుగుల్ని మన జీవితాల్లో నింపుకోవాలంటే ముందు మన కళ్ళల్లో నింపుకోవాలి. అవి ఔషధప్రాయంగా పనిచేస్తాయి, సందేహమే లేదు. అటువంటి చందమామలో ఉండే వెలుగు అమ్మవారు అన్నారు. చంద్రమండల మధ్యగా అన్నారు. ఆ చంద్రమండలం మధ్యలో ఉన్న వెలుగు ఆవిడే అన్నారు. ఆ వెలుగును దర్శించగలిగితే వేరే యాత్రలేమీ అవసరం లేదు. అందులో ఆత్రేయంబగు పూర్ణబింబమున అని అత్రి మహర్షికి పుట్టినటువంటి చంద్రుని యొక్క పూర్ణబింబంలో కనిపించేది అమ్మవారి యొక్క కాంతి. సూర్యనారాయణమూర్తి తేజస్సులో కనిపించేది శ్రీమన్నారాయణమూర్తి యొక్క కాంతి. అటువంటి కాంతిని మనం చూడగలిగితే జీవితం ధన్యమైనట్టే. అదిగాక ఇవాళ ప్రత్యేకంగా విజయవాడ నుంచి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వారు వచ్చి ఇక్కడ కనకదుర్గాదేవి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఒక్క మాట అమ్మవారి పట్ల భక్తిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇతర దేవతలు వేరు, కనకదుర్గ వేరు. మన దేవతల వాహనాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. కనకదుర్గాదేవి పులి వాహనం మీద ఉంటుంది. సింహం కాదు, ఏనుగు కాదు, మరొకటి కాదు, పులి వాహనం మీద ఉంటుంది. పైగా చాలా దర్జాగా పులి మీదలా కాలిమీ కాలేసి కూర్చుంటుంది ఆవిడ. కానీ ఆవిడలో ఎక్కడా క్రౌర్యం కానీ, పౌరుషం కానీ, అహంకారం కానీ ఏదీ కనపడదు. అది ఎలా ఉంటుందంటే చూస్తే, నాకు ఆ చిత్రం చూస్తే ఆశువుగా పద్యాలు చెప్పే అలవాటు ఒకటి ఉంది కాబట్టి, అవధానన కాబట్టి అనిపించింది ఒక్కసారి. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కరుణ జూచెనేని కనకదుర్గాదేవి కరుణ జూచెనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఈ విశ్వమెల్ల నీకు విజయవాటి. అమ్మవారు కరుణతో ఉంటుంది, కానీ పులి క్రూరంగానే ఉంటుంది. అంచేత పులిలాగా గాండ్రిస్తూ మనని భయపెడుతున్న జీవితాన్ని మనం అమ్మవారి కరుణతో నడిపించుకోగలగాలి. అప్పుడు హాయిగా నడుస్తుంది జీవితం. ఎంత భయపెట్టినా మనం భయపడక్కల.
ఎందుకంటే ఆ భయానికి ప్రతీక అయినటువంటి సింహం, పులి లాంటివన్నీ అమ్మవారికి వాహనాలు అయ్యాయి. పార్వతీదేవి వాహనం ఏమిటంటే సింహం అంట. ప్రత్యేకించి కనకదుర్గగా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఆవిర్భవించినప్పుడు ఆవిడ వాహనం పులి అన్నారు. పులి అంటేనే భయం, పులి అంటేనే ఉగ్రవాదం, తీవ్రవాదం అంటారు. దాన్ని ఆవిడ వాహనంగా చేసుకుందంటే అణిచిపెట్టింది. నీకెందుకురా అబ్బాయి, జీవితం ఎంత తీవ్రంగా ఉగ్రంగా మారినా సరే నన్ను నమ్ముకో, నేను చూసుకుంటా. గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. ఎప్పుడు దేశంలో ఎన్ని రకాల ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు ఉన్నా కరుణే అంతిమంగా జయిస్తుంది ఎక్కడైనా సరే అనడానికి కనకదుర్గాదేవి విగ్రహమే లెక్క. ఆ దేవిని నమ్ముకుంటే ఆవిడ మనని కరుణ చూస్తే, కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఒక విజయవాడ మాత్రమే కాదు, విశ్వమంతా మనకి విజయవాడ కావాలి అంటే, మనం విజయాన్ని సాధించాలి అంటే అమ్మవారిని నమ్ముకోగలగాలి ఖచ్చితంగా. అటువంటి కనకదుర్గాదేవి కళ్యాణాన్ని ఇవాళ మీరంతా చూడబోతున్నారు, అదృష్టవంతులు. సరే, ఇందాకటి నుంచి శివనామస్మరణ విశేషంగా జరుగుతూ ఉంది. ఈ మొత్తం ఏదో ఎన్టీఆర్ స్టేడియంలా లేదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కైలాసంలాగే ఉంది. సాక్షాత్తు ఆ నామస్మరణ చూస్తే కైలాసమే ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఈ కార్యక్రమం అంతా. అందుకని ఇవాళ ప్రత్యేకించి ఆ శివనామస్మరణ యొక్క ప్రభావాన్ని, ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను నేను శంకర సాహిత్యం ఆధారంగా. శంకరాచార్య స్వామి శివనామాన్ని ఎవరు స్మరించవచ్చో ఒక లెక్క చెబుతారు శివానంద లహరిలో. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిక కిం తేన వపుషా అంటారు. ప్రత్యేకించి మనం ఏ జన్మలో ఉన్నాం, ఏ శరీరంలో ఉన్నాం అనే దానితో కూడా భగవన్నామస్మరణకి సంబంధం లేదుట. ఏ అవతారంలో ఉన్నవాడైనా, ఏ శరీరంలో ఉన్నవాడైనా చేయొచ్చుట. నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. నరత్వం, మనం మానవ శరీరాల్లో ఉన్నాం, మనకి తెలుసున్నది. దేవత్వం, దేవతలైనా సరే, కుబేరుడు దేవతల్లో ప్రధానమైన వ్యక్తి, ఆయన కూడా ఎప్పుడూ శివనామస్మరణ చేస్తాడు. కుబేరుడిని మించిన శివభక్తుడు లేడు అంటారు. కుబేరుడు 2 ఆలయాలకు రోజు వస్తాడు. ఒకటి శివాలయం, 2 వెంకటేశ్వర ఆలయం, ఏ భేదమూ లేదు. అయితే తేడా ఏమిటంటే, శివాలయం దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే శివుడి దగ్గర ఐశ్వర్యాన్ని భిక్షాటన చేయడానికి. శివుడి వల్ల ఆయనకు ఐశ్వర్యం వచ్చింది. కుబేరుడు పదవి ఇచ్చింది కూడా శివుడే. కాశీఖండంలో స్పష్టంగా ఉంటుంది ఆ కథ. అందుకని నాకు ఇంకా ఐశ్వర్యం ఇచ్చి నేను అందరికీ ఇవ్వాలి కదా అని ఐశ్వర్యాన్ని అడగడానికి శివాలయం దగ్గరికి వస్తాడు. వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి ఎందుకు వస్తాడంటే బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు. ఆయన పెళ్లికి కుబేరుడు ఇచ్చిన అప్పుని ఇప్పటికీ ఈ పెద్ద మనిషి కట్టలేదు. అందుకని మనం ఎవరినైనా డబ్బు అడగాలన్నా వాళ్ళ ఇంటికి వెడతాం, మనం ఇచ్చిన బాకీ వసూలు చేసుకోవాలన్నా వెడతాం. అంచేది కుబేరుడు యొక్క స్థితి కూడా ఏమిటంటే శివాలయానికి ఏమో డబ్బు అడగడానికి వస్తాడు, వెంకటేశ్వర ఆలయానికేమో బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు. మొత్తం మీద 2 ఆలయాలు శివకేశవ భేదం లేకుండా ఆయన దర్శించక తప్పదు. అలాంటి దేవతా జన్మలో ఉన్నా సరే శివనామస్మరణ చెయ్యవలసిందే. నరత్వం దేవత్వం, నేను దేవుణ్ణిగా దేవతల్లో ఒకడిని కదా అని గర్విస్తే కుదరదు. అలాగే కుబేరుడు 10,000 ఏళ్ళు కాశీలో తపస్సు చేసి నేను కుబేరుణ్ణి కదా అనుకున్నాడు. కానీ శివుణ్ణి చేరడానికి వచ్చినటువంటి అమ్మవారిని చూసి గుర్తుపట్టలేక ఆవిడ 16 ఏళ్ల వయస్సులో ఉంటే ఎవరో వేరే అమ్మాయి అనుకున్నాడు. అజ్ఞానం. మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే, మనం ఇక్కడ దేవతాలయాల్లో అమ్మవారిని ఎలా చూస్తామో అలాగే కైలాసంలో ఉంటుంది అనుకుంటాం, పొరపాటు. అక్కడ ఆవిడ బాలా త్రిపుర సుందరిగా ఉంటుంది. బాలా 16 ఏళ్ల అమ్మాయిగా ఉంటుంది. ఎందుకంటే శివుడు ఎప్పుడు 28 ఏళ్ల అబ్బాయిగా ఉంటాడు. అందుకని ఈవిడ 16 ఏళ్ల అమ్మాయిగా ఉంటుంది. ఆ 16 ఏళ్ల అమ్మాయిగా అమ్మవారు అక్కడ కనపడేసరికి కుబేరుడికి అనుమానం వచ్చింది. ఎవరో ఒక స్త్రీ, అందులో వయస్సులో ఉంది, యువతి, ఈవిడు వచ్చి చాలా చనువుగా శివుడి మీద భుజం మీద చేయేసేస్తుంది, నాకంటే గొప్ప తపస్సు చేసిందా అని ఆవిడని చూసి అసూయపడి కళ్ళు కిక్కురించి చూశాడు. అమ్మవారికి ఒళ్ళు మండింది. ఒరే అబ్బాయి, కైలాసానికి వచ్చినా సరే నీ బుద్ధి మారలేదురా, నీలాంటి వాడివి భూలోకంలోనే ఉండడం మంచిది, ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం జడగొట్టుకోవడం ఎందుకు అంది. అందుకే నేను తరచు నా ప్రవచనాల్లో చెబుతూ ఉంటా, ఎన్ని దేవాలయాలు తిరిగినా, ఎన్ని తీర్థాలు తిరిగినా మన బుద్ధి మార్చుకోవడం చాలా ముఖ్యం. అది మారినప్పుడు కైలాసానికి వైకుంఠానికి వెడితే అక్కడి వాతావరణాన్ని చెడగొట్టడం తప్పితే మనం ప్రయోజనం పొందగలిగేది ఏముండదు. కుబేరుడు బుద్ధి మారలేదు. అందుకని అమ్మవారు ఏమైందంటే, నువ్వు కుబేరుడు అయితే అవుతావు,
ఆయన ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ నీకుంటాయి. కానీ నాకేసి వంకర బుద్ధితో చూశావు కాబట్టి అసూయతోటి నీకు ఎడమ కన్ను గవ్వరూపం ధరించి పైకి కిందికి ఆడుతూనే ఉంటుంది. కుడి కంటి గుడ్డు ఎర్రగా ఉండి ఎడమ కంటికేసి ఓరగా చూస్తూనే ఉంటుంది. నీకు ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే ఈ దారిద్ర్యం నీకు తప్పదు అన్నారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా కుబేరుడి కంటి వైద్యం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కూడా జరగలేదు. అలాగే ఉంది ఆయనకి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆసుపత్రులు వైద్యులు మనం రక్షించలేరు. అన్నిటి నుంచి రక్షించగలిగింది పరమేశ్వరుడు ఒక్కడే. ఆ శివనామస్మరణ కుబేరుడు సైతం చేయవలసిందే, తిరుగులేదు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. నరత్వం, దేవత్వం, నగ, వన, మృగత్వం. ఒక్కోసారి పర్వతంగా ఉండొచ్చు, కానీ అప్పుడు కూడా మనం ఏం కోరుకోవాలంటే పర్వతమైనా పర్వాలేదు, శ్రీశైలం కొండగా పుట్టించు, సింహాచలం కొండగా పుట్టించు, అన్నవరం కొండగా పుట్టించు అని కోరుకోవాలి. అప్పుడు భగవంతుడిని మోయగలిగేటువంటి అవకాశం మనకు వస్తుంది. కొండ అయితే, వన, అడవైనా పర్వాలేదు, దట్టమైనటువంటి అడవి మధ్యలో కూడా మనకు ఆలయాలు చాలా ఉన్నాయి. శబరిమల ఆలయం ఎక్కడుంది? దట్టమైన అడవి, 50 కిలోమీటర్లు పెడితేనే కానీ స్వామి కనపడ్డు. అటువంటి అడవిగా పుట్టించవయ్యా అని కోరుకోవాలి. ఏ జన్మ ఎత్తినా భగవన్నామస్మరణ మానకుండా ఉండే జన్మ అయితే మనం తరించినట్టే లెక్క. అదే శివానంద లహరిలో శంకరాచార్య స్వామి చెబుతున్నారు. అంతేకాదు, మశకత, దోమ జన్మ ఎత్తినా కూడా పర్వాలేదుట. శివభక్తుడైన వాడిని కుట్టే అవకాశం ఇవ్వమన్నారు. ఖచ్చితంగా వాడి రక్తం మరీ బాగుంటుంది. ఎలాగో దోమకి రక్తం కావాలి కాబట్టి శివభక్తుల రక్తం కాస్త బాగుంటుంది కదా, శివభక్తిలో మరిగిపోయి ఉంది కదా, అందుకని అలా ఉంటే పర్వాలేదు అన్నారు. పశుత్వం, కీటత్వం, పశువుగా పుట్టినా పర్వాలేదు, ఆవుగానో గేదెగానో పుట్టినా పర్వాలేదు, ఆ పాలు శివాభిషేకానికి ఉపయోగపడితే అంతకంటే కావలసింది ఏమిటి? కీటత్వం, ఓ చిన్న శాలెగూడులా పుట్టినా పర్వాలేదు, ఆ శాలెగూడు శివలింగం మీద గూడు అల్లగలిగితే అంతకంటే కావలసింది ఏమిటి? అందుకని భవతు విహగత్వాది జనం, నేను పక్షినైనా పర్వాలేదు అంటున్నారు శంకరాచార్య. పక్షి అయితే శివాలయం మీద వాలగలిగితే ఎంత పుణ్యం, కనీసం ఆ గోపురంలో ఉండే గోళ్లలో తలదాల్చుకోగలిగితే ఎంత పుణ్యం. ఆ రకంగా శివనామస్మరణ మానకుండా ఉంటే మనం మానవులమైనా, దేవతలమైనా, పశువులమైనా, దోమలమైనా, చీమలమైనా బాధపడక్కల. ఎందుకంటే సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలకరీ విహారాసక్తం చేత్ హృదయమిక కిం తేన వపుషా. ఎప్పుడూ నమశివాయ 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 అనే నామంలో కనుక మనం పరవశించగలిగితే విహారాసక్తం చేత్ హృదయమిక కిం తేన వపుషా. ఆ శరీరం ఏదైతే ఏమిటి అన్నారు. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నారు. మనకి ఇంకొక అనుమానం వస్తుంది. కొంతమందికి అనుమానం, ఏమండి పడుకుని దేవనామస్మరణ చేయించా, స్నానం చేస్తున్నప్పుడు నమశివాయ అనాలనిపిస్తే అనొచ్చా, అన్నం తింటూ ఉంటే నమశివాయ అనాలనిపిస్తే అనొచ్చా, మేమేదో కొంచెం అశుభ్రంగా ఉన్నప్పుడు నమశివాయ అనాలనిపిస్తే అనొచ్చా? అనకుండా ఎలా ఉంటామండి? మనస్సులోకి వస్తూ ఉన్న తర్వాత అనకుండా ఉండలేం. మనస్సులో అనొచ్చా అనకూడదా? దానికి శంకరాచార్య సమాధానం చెప్పారు. గుహాయాం గేహేవా బహిరపి వనేవా దృశిఖరే జలౌ వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి తవ పదే స్థితం చేద్యోగౌసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఏ స్థితిలో ఉన్నా శివనామస్మరణ చేయొచ్చు. ఒక్కటే లెక్క, శరీరం శుభ్రంగా ఉందా అశుభ్రంగా ఉందా అన్న సమస్య కాదు, మనస్సుతో చెయ్యాలి, పెదవులతో చెయ్యాలి, పైకి వినపడేలా చెయ్యాలి. అంటే మనం స్నానం చెయ్యాలి, శుభ్రంగా ఉండాలి, ఉతికిన బట్టలు ధరించాలి. అది కనీసం నియమం ఉంటే తప్ప నిష్ఠ కుదరదు. నియమనిష్టలు అంటారు ఎప్పుడు. నియమం ఉంటే కానీ నిష్ఠ కుదరదు. ఏదో ఒక స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ రోజు శివరాత్రి కదా, కార్తీక మాసం కదా, సోమవారం కదా అని ఉపవాసం ఉంటే కాస్త ఆ భోజనానికి వంటకి కేటాయించే సమయాన్ని భగవంతుడికి కేటాయించగలుగుతాం. ఈ నియమం లేదనుకోండి, ఆ నిష్ఠ కుదరదు ఖచ్చితంగా. ఓ పక్క ఏదో అన్నం ఉడకట్లేదనో, పోపు మాడిపోతుందనో ఆలోచిస్తూ కూర్చుంటే భగవన్నామస్మరణ ఎలా చేస్తాం? అందుకే మన సంస్కృతిలో కాస్త ఉపవాసం, నియమము, స్నానం, ఏకాంతం, జపం అనేవి పెట్టారు. నియమం ఉంటే కానీ నిష్ఠ కుదరదు. నియమాన్ని పరిహరించడానికి వీళ్ళ. కానీ మనస్సుతో చేసే నిరంతర స్మరణకి ఎటువంటి నియమము లేదు, ఎటువంటి శుభ్రత అవసరం లేదు. నిరంతర స్మరణ ఎలాంటిదంటే వ్యాధి నిరోధక శక్తి లాంటిది. ఆపద వచ్చినప్పుడు భగవంతుడిని ప్రార్థించడం ఎటువంటిదంటే పెయిన్ కిల్లర్ బిళ్ళ వేసుకోవడం లాంటిది.
ఆ పెయిన్ కిల్లర్ బిళ్ళ వేసుకుంటాం మనం, ఏమవుతుంది, వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది. ఎంతసేపు, ఒక అరగంట సేపు. మోకాలు నొప్పికి బిళ్ళ వేసుకున్నాం అనుకోండి, మోకాల నుంచి అరికాల్లోకి ఎడుతుంది, ఎక్కడికి పోతుంది, కిందకి జారింది అంతే. కాబట్టి మోకాలు నొప్పి తగ్గింది. నువ్వు మోకాలు నొప్పికి బిళ్ళ అడిగావు కానీ అరికాల నొప్పి తగ్గాలని అనలేదుగా అంటాడు డాక్టర్ కూడా. పెయిన్ కిల్లర్ అంటే అర్థం అది. ఆపదలో ఏదో నేను తిరుపతి వస్తాను, శ్రీశైలం వస్తాను, మోకాళ్ళతో నడుస్తాను అని మొక్కుకోవడం ఎటువంటిది అంటే పెయిన్ కిల్లర్ బిళ్ళ వేసుకోవడం లాంటిది. కాసేపు తగ్గుతుంది, ఆపద ఏదో తీరుతుంది, మళ్ళీ గోతులో పడతాం. అందుకంటే నిరంతరం నమశివాయ 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 అనే నామాన్ని స్మరించడం ఉందే, అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం. అది మనం చెయ్యాలి ఖచ్చితంగా. వ్యాధులు మన దగ్గరికే రావు. అసలు ఇంత చల్లటి వాతావరణంలో మంచు కురుస్తుంటే మీరు దాదాపుగా 15 రోజులు 20 రోజులు ఇక్కడ ఉంటున్నారండి. దీనివల్ల ఎవరికైనా జలుబు చేసిందా, ఎవరికైనా దగ్గు వచ్చిందా, అది కార్తీక మాసం మహిమ, అది కోటి దీపాల మహిమ, వేరే చెప్పక్కర్లేదు. ఇంకా ఎంతసేపు 5-6 గంటలు కూర్చుంటున్నారు ఏకంగా ఇక్కడ. ఎవరికైనా జలుబు చేసిందా, ఎవరికైనా జ్వరం వచ్చిందా, ఇంకా ఉన్న వ్యాధులు కూడా నయమైపోతున్నాయంటే ప్రత్యక్షంగా ఇంత మంచులో ఇంత వెన్నెలలో శివుడు తన నామాన్ని స్మరించే వాళ్ళని, కనీసం స్మరించకపోయినా ఇక్కడ స్మరిస్తుంటే వింటున్న వాళ్ళని కాపాడుతున్నాడు అనడానికి కోటి దీపోత్సవం వేదికే ప్రత్యక్షమైన ఉదాహరణ, వేరే ఏమీ చెప్పక్కర్లేదు. ఇంకా అంత పుణ్యం చేసుకున్నాం మనం. అందుకని ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అందుకని శివనామస్మరణ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎంత మంచు అయినా కొరమని, ఏదైనా కానీ మనకి ఏమీ కాకుండా ఆ శివనామమే చూసుకుంటుంది. అందుకే స్వామి చెబుతున్నారు, గుహాయాం, కొండ గుహలో ఉన్నా సరే, గేహేవా, నీ ఇంట్లో ఉన్నా సరే, బహిరపి, ఇలాంటి బహిరంగ స్థలంలో ఉన్నా సరే, వనేవా, అరణ్యం మధ్యలో ఉన్నా సరే, అద్రిశిఖరే, కొండ శిఖరం మీద ఉన్నా సరే, జలేవా అంటే నీటి మధ్యలో మునిగిపోయి చేయడం కాదు, ఇక్కడ స్నానం చేస్తున్నా సరే, వన్హౌవా, అగ్ని మధ్యలో ఉన్నా సరే. అగ్ని మధ్యలో మనం ఎందుకు ఉంటామండి? అగ్ని దగ్గర ఉండడం అంటే అర్థం గ్యాస్ పొయ్యి వెలిగించి వంట వండుతున్నా సరే హాయిగా మనసులో నమశివాయ అంటే ఆ పరమాన్నం ఎలా ఉన్నా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అది శివప్రసాదం కింద మారిపోయింది ఈ నామస్మరణ కారణంగా. ఏ పని చేస్తున్నా సరే, ఓ మిషన్ కుడుతున్నామంటే భగవన్నామస్మరణ చేస్తూ మిషన్ కుడితే ఆ కుట్టిందంతా కూడా శివుడు కోసం కుట్టినటువంటి వస్త్రం, అమ్మవారి కోసం తయారు చేసిన చీర అవుతుంది తప్ప మామూలు వస్త్రం కాదండి. మనం ఏ పనిలో ఉన్నా సరే బట్టలు ఉతుకుతూ భగవన్నామస్మరణ చేశామంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క వస్త్రాలు ఉతుకుతున్నట్టు లెక్క. బట్టలు ఆరేస్తూ భగవన్నామస్మరణ చేశాము అంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క వస్త్రాలు ఆరేస్తున్నట్టు లెక్క. అక్కడ సూర్యకాంతి రమ్మని వేరే ఎవరూ చెప్పక్కల్లా. శివుడు సూర్యుడికి భయపడతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెలుగుతాడు ఖచ్చితంగా. గుహాయాం గేహేవా బహిరపి వనేవా అద్రిశిఖరే జలౌవా, స్నానం చేస్తున్నా సరే, వన్హౌవా, వంట వండుతున్నా సరే, అగ్నికి సమీపంగా ఉన్నా సరే, వసతు కిం వసతే కిం వద ఫలం, ఎక్కడుంటే ఏముందయా అన్నాడు. మరి ఎలా ఉండాలి అంటే, సదా యస్యైవాంతఃకరణమపి తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఎవరి యొక్క అంతఃకరణం అంటే మనస్సు లోపలి పొర నేను 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 అని ఎక్కడ స్ఫురిస్తూ ఉంటుందో ఆ పొర, ఆ నేను కాకుండా నమశివాయ కింద ఎప్పుడు మారిందో అప్పుడు జీవుడు దేవుడైపోయినట్టు లెక్క. ఆ నిరంతర స్మరణ అంత గొప్పది. నాగలింగ పుష్పాలను ఉంటాయి, గమనించండి మీరు, చాలా చోట్ల ఉంటాయి నాగలింగ పుష్పాలు అంటారు. చక్కగా మధ్యలో కేసరాలు ఉంటాయి, మధ్యలో శివలింగంలా ఉంటుంది ఆకారం, పైనుంచి ఇలా పాము పడక కూడా ఉంటుంది. ఆ పువ్వులకి ఎందుకలా అటువంటి అదృష్టం పట్టిందంటే అవి మామూలు పువ్వులుగా ఉండగా శివపూజకు ఉపయోగించారు. దాంతో అవి శివపూజకు ఉపయోగపడి నాగలింగాలుగా మారిపోయినాయి ఖచ్చితంగా. మనం కూడా శివనామస్మరణ చేస్తే జీవుడు శివుడైపోతాడు ఖచ్చితంగా. అందుకని సదా యస్యైవాంతఃకరణమపి తవ పదే స్థితం చేత్. ఇప్పుడు ఎవరి మనస్సు అయితే అంతఃకరణ అయితే నీ పాదాల యందు లగ్నమై ఉంటుందో అతను మనస్సు లగ్నం చేత్ మనస సదా యస్యైవాంతఃకరణమపి తవ పదే స్థితం చేత్ యోగోసౌ, అదే యోగము. సచ సుఖీ, అతనే సుఖంగా ఉంటాడు. అంతకంటే యోగం అనేది వేరే ఏమీ లేదు. ఎంత సులభంగా మనకి ఈ ధర్మాన్ని శివనామస్మరణను అందించి ముక్తి పొందే మార్గాన్ని చూపించింది కేవలం ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే, హిందూ మతానికి మాత్రమే ఈ అవకాశం ఉంది ఖచ్చితంగా. సులభమైనటువంటి ముక్తి సాధనాలన్నీ, సులభంగా సంసారంలో ఉండే కష్టాలు దాటగలిగే సాధనాలన్నీ మన శంకరాచార్యులు లాంటి మహానుభావులంతా మనకు అందించారు. ఇంకో మాట కూడా అనిపిస్తుంది, ఏమండి నేను బ్రహ్మచారిని, నేను జపం చేయించా, నేను గృహస్థుని, నేను సంసార లంపటంలో ఉన్నా, నేను జపం చేయించా, నేను ఇగో ఈ రోజుల్లో చేయించా, ఆ రోజుల్లో చేయకూడదా, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చేయించని వస్తుంది. దానికి శంకరాచార్య సమాధానం చెబుతున్నారు.
వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. కార్తీక మాసమే కాదు, ఏ రోజైనా సరే శివనామస్మరణ ఎంత గొప్పది అంటే ఎవ్వరు చేసినా చేయొచ్చు అన్నారు. వటుర్వా బ్రహ్మచారిగా ఉన్నా సరే, కాలేజీ విద్యార్థిగానో విద్యార్థినిగానో ఉన్నా సరే, కాలేజీ వెళ్ళడానికి బస్సు ఎక్కుతారండి, దారిలో ఏం చేస్తారు? ఈ దిక్కుమాలిన ఫోన్ తీసుకుని ఊరికే పైకి కిందికి కెలుగుతూ కూర్చోవడం కంటే నమశివాయ అంటే ఎంత బాగుంటుందండి. పుస్తకం చదివి నమశివాయ జపం చేసామంటే మనలో ఉండే చెత్త అంతా బయటికి పోతుంది. స్మార్ట్ ఫోన్ తీసుకుని చూసామనుకో, బయట ఉండే చెత్త అంతా నీలోకి వస్తుంది. ఏం చేయాలో నిర్ణయించుకో, అదే లెక్క. ఫోన్ చూసామంటే బయట ఉండే చెత్త అంతా లోపలికి వస్తుంది. ఎవడో ఏదో పంపిస్తాడు పని లేక, అవన్నీ మనం చూస్తూ కూర్చోవడం, మళ్ళీ బొట్టన వేలు వేకి చిటికిన వేల కిందకి ఈ సంతంతా ఎవడ పడతాడు ఎక్కడ అంటే వాడి దగ్గర ఉన్న చెత్త అంతా మనకు పంపించాడు. అది మానేసి ఆ ఫోన్ హ్యాండ్ బ్యాగ్లోనో పక్కనో పుస్తకాల సంచిలోనో పారేసి నమశివాయ 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 అని సిటీ బస్సులో జపం చేస్తూ నుంచున్నాం అనుకో, సీటు దొరక్కపోయినా శివుడి దగ్గర సీటు దొరుకుతుందండి బ్రహ్మాండంగా. అంతకంటే కావాల్సింది ఏమిటి? ఈ ఆలోచన చేయాలి, ఈ ఆలోచన చేయాలి. ఎంతసేపు సమయం లేదు సమయం లేదనడం కాదు. హైదరాబాదులో ఉన్నవాళ్ళు నన్ను అడిగితే చాలా అదృష్టవంతులు. మనకి ట్రాఫిక్ జామ్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. ఓ పల్లెటూళ్ళలో పుడితే ఉంటుందా ఇది? అమలాపురంలో ఉంటుందా? అంబాజీపేటలో ఉంటుందా? హైదరాబాద్ వాళ్ళకే ఈ భాగ్యం. మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ నేను భక్తి టీవీ షూటింగ్కి వెడుతూ 2007 నుంచి 2016 వరకు 9 ఏళ్ళు కూడా వారి కార్యక్రమాలకు నేను వెడుతూ ట్రాఫిక్ జామ్ కారణంగా కనీసం 50-60 పుస్తకాలు చదవగలిగాను. 50-60 పుస్తకాలు అన్నీ, పైగా సంస్కృత కావ్యాలు, నాటకాలు. వారు కారు పంపించారు, కారు వారిది, సారథి వారవాడు, నాకేం సంబంధం? ఆలస్యం అయితే డ్రైవర్ జవాబు చెప్పుకుంటాడు, నాకేం ఇబ్బంది లేదు. నేను వెనకాల కూర్చుని పుస్తకం చదువుకున్నాను. సంస్కృత కావ్యాలు, నాటకాలు కనీసం ఒక 50 వరకు నేను భక్తి టీవీ షూటింగ్లో ట్రాఫిక్ జామ్ కారణంగా చదివా. నాకు గురువు ఎవరంటే ట్రాఫిక్ జామే, అనుమానం లేదు. దీన్నే కష్టాన్ని కూడా సుఖంగా మలుచుకోవడం అంటారు. మనకు ఉండాలి, కానీ అక్కడ కూర్చుని హైదరాబాద్ ఇంతే, ఎప్పుడు ఇంతే, అనవసరంగా వచ్చావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ వచ్చిన దాన్ని ఎప్పుడు దూషించుకుంటూ కూర్చోకూడదు. దాన్ని ఎలా వినియోగం చేసుకోగలమో అని ఆలోచించాలి. అనారోగ్యం వచ్చింది అంటే అది వరం. ఎందుకోసం అంటే ఏ పని చేయక్కర్లేదు. శుభ్రంగా గంటకోసారి హార్లిక్స్, బూస్టు కలిపి, గ్లూకోజు కలిపి పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళంతా మన దగ్గరే ఉంటారు. మనం ఆరోగ్యంతో ఉన్నాం అనుకో, వీడు ఎవడో ఇక్కడ ఉండడు, ఎక్కడికో పోతాడు. మనకు కూడా ఏదో పని చెబుతారు. అనారోగ్యం వస్తే అందరూ మన దగ్గరే ఉంటారు. హాయిగా పడుకుని శివనామస్మరణ చేసుకోవచ్చు. డబ్బు తేలేదని ఎవరో అనరు, పని చేయలేదని ఎవరో అనరు. వంట చేసే ఆడవాళ్ళు ముఖ్యంగా తలనొప్పి వచ్చిందంటే వంట ఎగ్గొట్టేసి గొడవ లేదు. ఎగ్గొట్టడానికి ఏదో ఉపాయం ఉండాలి కదా, దాన్ని ఉపయోగించుకోగలగాలి. అదే చెబుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, కాలేజీ అమ్మాయివా, అబ్బాయివా, ఉద్యోగస్తురాలివా, దాంతో ఏమీ సంబంధం లేదు. వటుర్వా గేహీవా, గృహస్థాశ్రమంలో ఉన్నా చేయొచ్చు. యతిరపి జటీవా, యతిగా ఉన్నా చేయొచ్చు. జడలు పెంచుకున్న వారైనా చేయొచ్చు. చేసే పని ఏముందంటే, ఎంతకంటే జడలు కూడా పెంచుకున్నాడు అంటే నూనె కూడా రాసే పని లేదు కదా, ఆ సమయం కూడా కలిసి వచ్చింది కదా, అందుకని అది జపం చేయొచ్చు. తదితరో నరోవా, ఇంకా ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా చేయొచ్చు. యః కశ్చిద్భవతు, ఎవరైనా కానీ చేయొచ్చు. భవ కిం తేన భవతి, పరమేశ్వర దానివల్ల ఒరిగేది ఉందయ్యా? మనం బ్రహ్మచారులమైతే, గృహస్థులమైతే, వానప్రస్థంలో ఉంటే, సన్యాసంలో ఉంటే, ఎక్కడుంటే, ప్రయాణం చేస్తూ ఉంటే, ట్రాఫిక్ జాములో ఉంటే, లేదా కొండ శిఖరం మీద ఉంటే, కూర్చుంటే, ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడు అనవసరంగా మాటి మాటికి టైం చూసుకుని, గడియారం చూసుకుని, మళ్ళీ సెల్ ఫోన్లోకి వెళ్ళి ఎవడైనా వాట్సాప్ పంపాడేమో అని పనికి మాలిన పనులు చేసే కంటే నమశివాయ 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 అంటే అప్పుడు మనకి బస్సు ఆలస్యంగా రావడం పరమేశ్వరుని యొక్క ప్రత్యక్షానికి కారణం అవుతుందండి. ప్రతి సంఘటనని భగవత్పరంగా మనం మలుచుకోవచ్చు. ప్రతి అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చేదే శివనామస్మరణ. అది మరవకండి దయచేసి. అందుకని ఏ స్థితిలో ఉన్నా సరే, అప్పుడు పైగా శివుడు మనల్ని ఎలా కాపాడుతాడు అంటే, యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే, పశువుల రూపంలో ఉన్న ఈ జీవులందరినీ కాపాడేవో పరమశివ, ఈ హృదయ పద్మం గనక నీకు అంకితమైనట్లయితే తదీయస్త్వం శంభో భవసి, వెంటనే శివుడు మనవాడైపోతాడట. అంటే మన సంసారంలో బాధలన్నీ ఆయన అనుకుంటాడు, ఆయన ఇవి మనవి కాదు. ఈ ఆశ్రమంలో ఉన్న మన ఆర్థికమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు,
ఇంట్లో ఉండే చికాకులు గృహఛిద్రాలు అంటారు. ఒక్కోసారి ఇవి ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేము, అలాగని తీరదు, పెద్ద కోపం వస్తుంది. కోపం వ్యక్తం చేసామనుకోండి సంబంధాలు దెబ్బతింటాయి, వ్యక్తం చేయలేదనుకో మనశ్శాంతిని కోల్పోతాం, అది ఇబ్బందే. లోపల ఉంటుందిగా వ్యక్తం కాకపోయినా. అంటే ఆ కోపం వచ్చిన సమయంలో కనుక మనం శివనామ జపం చేసాము అంటే ఆ కోపం శివుడికి వస్తుంది. మన వల్ల ఎవరు మారాలో వారు ఖచ్చితంగా మారిపోతారు, 24 గంటల్లో మారిపోతారు, మనకి ఏమీ శ్రమ అక్కర్లా. అందుకని భవభారంచ వహసి, మన సంసార భారాన్ని మన జీవిత భారాన్ని పరమశివుడు వహిస్తాడు. అందుకని ఈ 3 శ్లోకాలు సాక్షిగా మనం నిరంతరము శివనామస్మరణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది పూర్తిగా వ్యాధి నిరోధక శక్తిగా మనకి పనిచేయగలుగుతుంది. ఆ చంద్రుని సాక్షిగా, చంద్రకళాధరుడైనటువంటి శివుని సాక్షిగా, అష్టమీ చంద్ర విభరాజ దళికస్థల శోభితి అయిన అమ్మవారి సాక్షిగా మనం కార్తీక మాసమే కాకుండా జీవితం అంతా శివనామస్మరణ చేద్దాం. అటువంటి స్మరణ చెయ్యాలనేటువంటి దీక్షను మీకు కలిగించడంలో నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.